అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం జేఎస్వి ప్రసాద్ గారు రచించిన ది మాస్క్ అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ముసుగు వేయొద్దు మనసు మీద అంటూ మ్యూజికల్ గా మ్రోగింది సెల్ ఫోన్. పక్కింటి పద్మావతితో కలిసి షాపింగ్ కి బయలుదేరుతున్న అపర్ణ ఫోన్ తీసి హలో అంది. హలో నేనొదినా అంది అవతలి గొంతు. ఆ పేరు వినగానే అపర్ణ నొసలు ముడిపడ్డాయి. కాని మర్యాద కోసం నవ్వు మొహం తగిలించుకుందామనుకొని మనిషి ఎదురుగా లేదు కాబట్టి గొంతులోనే ప్రేమ కురిపించింది. ఓ నువ్వా మాధవి, అంతా బావున్నారా? ఏమిటి విశేషాలు అడిగింది ఎంతో ప్రేమగా. అంతా బాగానే ఉన్నా వదినా. పిల్లలకి సెలవులు కదా, హైదరాబాద్ చూడాలని సరదా పడుతున్నారు. మా మామయ్య గారు అత్తయ్య గారు కూడా ఎప్పుడూ హైదరాబాద్ చూడలేదుట. కాబట్టి మేమందరం రేపు రాత్రి నర్సాపూర్కి బయలుదేరుతున్నాం అన్నమాట అని నవ్వింది. అన్నయ్యకి చెప్పుదినా, ఎల్లుండి ఉదయం కలుసుకుందాం అని ఫోన్ కట్ చేసింది. అపర్ణ నెత్తి మీద పిడుగు పడ్డట్టు అదిరిపడింది. మాధవి అపర్ణ పెదమామగారి కూతురు. అపర్ణకి సొంత ఆడపడుచు లేని కారణంగా మాధవే కష్టపడి ఆ లోటు తీరుస్తూ ఉంటుంది. అర్ధమొగుడుగాను అంతకంటే ఎక్కువగాను కూడా. అందుకే మాధవంటే అపర్ణకి ఒళ్ళు మంట. పైకి మాత్రం ప్రేమ నటిస్తుంది తప్పదు కనుక. అపర్ణ భర్త భార్గవ్ కూడా మాధవిని చూస్తే గాభరా పడిపోతాడు, జేబు సర్దుకుంటూ ఉంటాడు. అటువంటి మాధవి సకుటుంబ సమేతంగా ఆ నెలాఖరు రోజుల్లో ఆ ఇంట్లో అడుగు పెట్టబోతోంది. అపర్ణ నుదుటికి పట్టిన చెమట తుడుచుకుంటూ కుర్చీలో కూలబడిపోయింది. అక్కడే ఉన్న పద్మావతికి అపర్ణ మొహంలో మారుతున్న రంగుల భాష కొంచెం అర్థమైంది. కాని అస్సలు అర్థం కానట్టు అమాయకపు మాస్క్ తగిలించుకొని అడిగింది. ఎవరండి ఫోన్లో, బంధువులా? అపర్ణ నీరసంగా తలాడించింది. అవును, రాబంధువులు, సకుటుంబంగా. అప్పుడే గది వచ్చటానికి వచ్చిన పని మనిషి మంగమ్మ చెవిలో పడ్డాయి మాటలు. ఆమె కూడా గతుక్కుమంది. ఈ నలుగురికి చేయటానికే నా రెక్కలు మొక్కలై నడుం పడిపోతుంది. మళ్లీ మరో పటాలం దిగుతోందా, ఈళ్ల జిమ్ అడిపోను అంటూ మనసులోనే తిట్టుకొని తప్పించుకుందామన్న తప్పేది కాదు కనుక గబగబా పళ్ళన్నీ కనిపించేలా నవ్వే మాస్క్ తగిలించుకుంది. రానియండమ్మా, ఎంతమంది వస్తారో రానియండి, ఎడం సెత్తు సేసి పారెత్తా అంది ధీమాగా. నీది నీ బాబుది ఏం పోతుంది, నా సంసారమే చట్టబండాలవుతుంది. 4 రోజులకో వారం రోజులకో అంతా అయిపోతుంది అని మనసులోనే పని మనిషిని తిట్టుకుంది అపర్ణ. అపర్ణ మొహం చూస్తుంటే ఆ రోజుకి ప్రోగ్రాం క్యాన్సిల్ అని అర్థమైపోయింది పద్మావతికి. మీ మనసేం బాగోలేదు కదా, మరోసారి వెళ్దానండి షాపింగ్కు అంటూ వెళ్లిపోయింది. సాయంత్రం భార్గవ ఆఫీస్ నుంచి వచ్చాక వేడివేడి కబుర్లు చల్లగా చెప్పింది అపర్ణ. అతను కూడా అదిరిపడ్డాడు. మా మాధవ ఫ్యామిలీతోనా? బాప్రే, అసలే సమ్మర్, త్రాగడానికి నీళ్లు దొరకటం లేదే, అంతమంది వస్తే ఇంటి ఓనరు ఊరుకుంటాడా అంటూ తల పట్టుకున్నాడు భార్గవ్. విజయవాడ నుంచి ట్రాన్స్ఫర్ అయి వచ్చి 2 నెలలు పూర్తవలేదు. ఫ్యామిలీ పూర్తిగా సెటిల్ అవనే లేదు. బడ్జెట్ ఇంకా ఒక కొలిక్కి రాలేదు, పైగా నెలాఖరు రోజులు. అపర్ణ చాణుక్యుడి మాస్క్ తగిలించుకొని భర్త చెవిలో ఒక ప్లాన్ చెప్పింది. భార్గవ ఎగిరి గంతేశాడు. భార్య చెయ్యందుకొని తెగ షేక్ చేసేశాడు. ఆ 6 పోర్షన్ల బిల్డింగ్ ఓనరు ఖాదర్ ఖాన్. అతని భార్య పక్క వీధిలో ఓ రేకుల షెడ్డులో ఉంటారు. అది అతని స్వార్జితం. అతని 2 కొడుకులు దుబాయ్లో ఉన్నారు. ఆ బిల్డింగు వాళ్ల స్వార్జితం. వాటి మీద వచ్చే అద్దెలు ఖాన్ కష్టార్జితం. తిన్నంత తిని మిగిలింది కొడుకుల పేర బ్యాంక్లో వేయొచ్చు. అందుకే వేరే పనేమీ లేకుండా 24 గంటలు ఆ బిల్డింగ్ను కనిపెట్టుకుని ఉంటాడు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఖచ్చితంగా పాటిస్తాడు. భార్గవ వెళ్లేసరికి ఖాదర్ ఖాన్ లేడు. అతని భార్య ఉంది. ఖాన్ కోసం ఎదురు చూసే టైం లేక భార్గవ్ ఆమెతో ఒక సమస్యని ఏకరవ పెట్టి తన భార్య చెప్పిన ప్లాన్ చెప్పి ఖాన్ గారికి వివరించమని చెప్పాడు. ఆమె భార్గవ్ని జాలిగా చూసి సరే బేటా అంది. రోజు 7 గంటలకు లేచే భార్గవ్కి 5 గంటలకి లేవలసి రావటం చాలా బాధగా ఉంది. అయిష్టంగానే తయారై స్టేషన్కి వెళ్లడానికి బయలుదేరాడు. ఆ మొహంతో స్టేషన్కి వెళితే వాళ్ళు రావటం మనకి ఇష్టం లేదేమోనని కనిపెట్టేస్తారు. కాస్త చిరునవ్వు తగిలించుకుని వెళ్ళండి అంది అపర్ణ. ట్రైన్ ఎప్పటిలాగే ఆలస్యంగా వచ్చింది. బంధువులంతా బిలబిలా దిగారు. పిల్లలు పెద్దలు భార్గవ కంటే ఎక్కువ నవ్వు చిందించే మాస్కులు తగిలించుకున్నారు. మాధవి మామగారు భార్గవ వీపు మీద ఆప్యాయంగా చరిచారు. ముందుకు తూలిపడ్డ భార్గవ్ని బావున్నావా అన్నయ్య అని పలకరించింది మాధవి. బావగారు బావున్నారా అని జోకేసి తనే నవ్వేసుకున్నాడు ఆమె భర్త. భార్గవ 2 ఆటోలు మాట్లాడాడు.
ఆటో వాళ్ళు చాలా వినయంగా ఉండే మాస్కులు తగిలించుకొని, చాలా దూరం సార్, మీటర్ మీద 15 ఇవ్వండి అన్నారు. భార్గవ్ చాలా తెలివిగా బేరమాడి మీటర్ మీద 15కు ఒప్పించాడు. ఆటోలు ఇంటి ముందు ఆగగానే మాధవి భర్త అప్పుడే ఆకాశంలో క్రిందగా ఎగురుతున్న ఓ ట్రైనింగ్ విమానాన్ని పిల్లలకు చూపిస్తూ దాని కూడా కొంత దూరం వెళ్లిపోయారు. మాధవి అత్తగారు మామగారు ఎత్తుగా ఉన్న అపార్ట్మెంట్లోని అంతస్తులు లెక్కించడంలో మునిగిపోయారు. భార్గవ్కి తప్పలేదు. ఆటో వాళ్ళకి డబ్బులిచ్చేసి సామాన్లను కొంచెం లోపలికి తెచ్చి పెట్టమని రిక్వెస్ట్ చేశాడు. వాళ్ళు అది మా పని కాదుబే అన్నారు. ఇందాక సార్ అన్నారు అన్నాడు భార్గవ్ అమాయకంగా, కొంచెం కోపంగా. వాళ్ళు నవ్వుకుంటూ ఆటోలోని సామాను రోడ్డు మీద దింపేసి వెళ్లిపోయారు. భార్గవ్ అపర్ణ సామానంతా లోపలికి చేర్చేశాక అప్పుడంతా లోపలికొచ్చారు. అపర్ణ ఆనందంతో వెలిగిపోతున్న మాస్క్ తగిలించుకొని అందర్నీ పలకరించింది. మాధవనైతే గట్టిగా కౌగిలించుకొని ముద్దాడినంత పని చేసింది. పలకరింపులయ్యాక అంతా స్నానాలు చేసి టిఫిన్ల మీద పడ్డారు. ఇల్లంతా రణగొన ధ్వనితో రైల్ స్టేషన్లా ఉంది. సరిగ్గా అప్పుడొచ్చాడు ఇంటి ఓనరు ఖాదర్ ఖాన్. ఏమిటి భాయ్, ఇంట్లో గాని షాదీ అయిందా? ఇంత జనం ఉంది అన్నాడు. అబ్బే, వీళ్ళంతా మా బంధువులే ఖాన్ బాయ్, ఓ వారం ఉండిపోదామని వచ్చారు అన్నాడు భార్గవ్. మామూలు సందర్భంలోనూ ఎవరికైనా ఇల్లు అద్దెకిచ్చే సమయంలోనూ ఖాదర్ ఖాన్ కళ్ళు మీసాలు తెల్లగా ప్రశాంతంగా ఉంటాయి. కాని అద్దెలు వసూలు చేసేటప్పుడు అద్దెకున్న వాళ్ల మధ్య గొడవలు తీర్చవలసి వచ్చినప్పుడు తను ఎర్రటి కళ్ళు పెద్ద పెద్ద మీసాలుగా ఉన్న మాస్కు తగిలించుకొని వస్తాడు. బంధువులు వారం రోజులు ఉంటారని వినగానే ఖాన్ వెంటనే ఆ మాస్క్ తగిలించేసుకున్నాడు. ఏమిటి, వారముంటారా? వచ్చేటప్పుడు నీళ్ళు తెచ్చుకున్నారా? నైతో నో స్నానాలు, నో కారం తిండాలు. కారం హెక్వా తింటే నీళ్లు హెక్వా తాగాలి గదా అన్నాడు కోపంగా. అదేమిటి ఖాన్బాయ్, అసలే వేసవికాలం, స్నానాలు చేయకుండా నీళ్లు త్రాగకుండా ఎలా ఉండగలం? చేతులు నలుపుకుంటూ దీనంగా చూశాడు భార్గవ. గర్మీ గన్కే చెప్పేది, మీకు రోజుకి ఇచ్చే 10 బిందెల పానీ కంటే ఒక్క బిందె కూడా హెక్వా ఇవ్వను గర్జించాడు ఖాన్ షేర్ ఖాన్లా. ప్లీజ్ బాయ్, ఈ ప్రక్క పోషన్ ఖాళీగానే ఉంది కదా, వాళ్ల వాటా 10 బిందెలు ఈ 4 రోజులు మాకివ్వండి ప్రాధేయపడే మాస్క్ వేసుకుని అడిగాడు. అతనికి బాగా తెలుసు, అతనేగా చెప్పాడు ఖాన్ అందుకు ససేమిరా అంటాడని. నీళ్ల బాధ తట్టుకోలేక చుట్టాల 2 రోజుల్లోనే మూటముళ్ళ సర్దుకుంటారని అనుకున్నాడు. కొంతవరకు కథ బాగానే సాగింది కాని అక్కడే అడ్డం తిరిగింది. ఒక పోర్షన్ ఖాళీగా ఉన్న విషయం గుర్తుకు రాగానే ఖాన్ బుర్రలో ఒక ఐడియా తలుక్కుమని మెరిసింది. నై అంటూ అరిచాడు 6 పోర్షన్లకు వినబడేలా. ఆ పోర్షన్ పానీ అక్కడే కథమవ్వాలా, ఇక్కడికి రాకూడదు. కాని పానీ కావాలంటే మీరే అక్కడికి పోవాలా, అది పక్కనే కదా, అది కూడా వాడుకోండి, ఆరాంగా ఉండండి అని కొన్ని క్షణాలాగి చెప్పాడు. భార్గవ్ చెవుల్లో సముద్రపు హోరు వినబడింది. కళ్ల ముందు చీకటి అలముకుంది. కొంతసేపు ఏమీ అర్థం కాలేదు. తర్వాత కొంచెం అర్థమైంది. అప్పుడు నెత్తిమీద 100 పిడుగులు ఒకేసారి పడ్డాయి. నోట్లోంచి మాట రాలేదు. తేరుకొని ఏదో అనబోయేంతలో అక్కడే ఉన్న మాధవి ఆనందంతో చిన్న కేక పెట్టింది. ఇదేదో చాలా బాగుందన్నయ్యా, ఇంతమందిని ఒకే చోట ఇరుక్కునే కంటే ఖాళీ పోర్షన్ మన అదృష్టం కొద్ది పక్కనే దొరికింది కాబట్టి అందాక అది కూడా తీసుకుంటే హాయిగా ఉండొచ్చు, ఇంకాస్త తీరుబడిగా ఊరంతా తిరిగి చూడొచ్చు అంది ఎంతో ఆనందంగా. చుట్టాలంతా హమ్మయ్యాని ఆనందంగా రిలాక్స్ అయ్యారు. అపర్ణ భార్గవ్ మాత్రం భయంగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. అపర్ణ కళ్ల ముందు భార్గవ్ పర్సులోంచి రూపాయలు తుఫానుగాలికి ఎండుటాకుల్లా ఎగిరిపోతున్నట్లు, భార్గవ్ కళ్ళకి అపర్ణ మెడలోని నగలు ఒక్కొక్కటి రెక్కలు తగిలించుకుని రాబ దుకాణాలకు ఎగిరిపోతున్నట్లు కనిపించసాగాయి. మాధవి చురుకైన బుర్రకి అన్నీ కనిపిస్తున్నాయి, వినిపిస్తున్నాయి. కాని నిస్సంకోచంగా కళ్ళు చెవుల్లేని మాస్క్ తగిలించుకొని ఆనందో బ్రహ్మ అనుకుంటోంది. తన వాళ్లకి కూడా అలాంటి మాస్కులే తగిలించేస్తోంది. ఈ ప్రపంచమంతా మాస్కులు మయమే. ప్రతి మనిషి తన అసలు స్వభావాన్ని దాచుకుని పైకి అందమైన మాస్క్ తగిలించుకుని బ్రతికేస్తున్నాడు. మాస్కులు ప్రపంచంలోని మనుషులంతా జేబుల్లోనూ చేతి సంచుల్లోనూ సూట్ కేసుల్లోనూ రకరకాల మాస్కులు దాచుకొని సందర్భానికో మాస్క్ తగిలించుకొని నటించేస్తున్నారు. కాదు జీవించేస్తున్నారు. ఏ మాస్కులు లేకుండా, ఏ భేషజాలు లేకుండా సొంత వ్యక్తిత్వంతో మనిషి బ్రతకలేడా? కథ పూర్తయ్యాక తను వ్రాసిందంతా భార్యకు చదివి వినిపించాడు రచయిత రమాకాంత్. చాలా బాగా వచ్చిందండి అందామే మెరిసే కళ్లతో. ఇదంతా నీ క్రెడిట్ డియర్. నువ్వింత మంచి ప్లాట్లు అందించకపోతే నేనింత గొప్ప రచయితనయ్యేవాడ్నే కాదు, ఇంత సంపాదించగలిగేవాడ్నా?
నా అదృష్ట దేవతవి నువ్వు, నా జీవన నౌక చుక్కానివి నువ్వు అంటూ ఆమెను దగ్గరకు తీసుకొని ముద్దుల్లో ముంచెత్తాడు రచయిత రమాకాంత్. అతని మాటలు వింటుంటే ఆమెకి నాటకాలు గుర్తుకొచ్చాయి. మరింతగా అతని ఒడిలో ఒదిగిపోతూ అంది, మీకు చెప్పడం మర్చిపోయాను. నిన్న వృద్ధ రంగస్థల కళాకారుల సంక్షేమ సంఘం వాళ్ళు వచ్చారు. మీ అభిమానులట కూడా. చందా ఇమ్మంటే 300 ఇచ్చాను. అతడు తన ఒడిలో ఉన్నది పాము తేలు అన్నట్టు ఒక్కసారిగా ఆమెను తన ఒళ్ళోంచి క్రిందకు తోసేశాడు. ఆమె కళ్ళు విప్పార్చుకుని చూడసాగింది. స్టూపిడ్, బుద్ధి లేదు, జ్ఞానం లేదు, మనిషివా పశువా? రెక్కలు ముక్కలు చేసుకుని నేను సంపాదిస్తుంటే మీ బాబుగారి సొమ్మిలా 100కి 100 దానాలు చేస్తావా? ఇడియట్, ఛీ అంటూ అతని మొహం కందగడ్డలా చేసుకుని బయటకు వెళ్లిపోతుంటే వెనక నుంచి ఆమె అంది, ఆ మొహంతో బయటకు వెళ్ళకండి, బాగోదు. ఏదైనా నవ్వు మాస్క్ తగిలించుకోండి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.